రెండు మీ అందరికీ తెలిసే ఉంటుంది. 2 రోజుల క్రితం కృష్ణా జిల్లా నందిగామ దగ్గర ఉన్నటువంటి కంచికచర్ల అనేటువంటి గ్రామంలో మన వినాయక నిమజ్జనానికి వెళ్తున్నటువంటి ఊరేగింపు మీద కొంతమంది దుండగుళ్ళు రాళ్లతో దాడి చేశారు. దీని ఆర్టీవీ ఏ విధంగా రాస్తుందంటే వాళ్ళ థంబ్నెయిల్స్ ఎన్టీఆర్ జిల్లాలో పొట్ట కొట్టుకున్న అంటే అలాగా చెత్త కొట్టేసుకున్న క్రైస్తవులు హిందువులు, ఇది హెడ్లైన్. కంచికచర్లలో పగిలిన తలలు ఇవి. ఇక్కడ బాధితులు హిందువులు హిందువులు దాడి చేయలేదు, వీళ్ళ మీద దాడి జరిగింది. వీళ్ళ హెడ్లు పగిలినాయి, వీళ్ళ మొహాలు పగిలినాయి, వీళ్ళ ఊరేగింపు మీద వాళ్ళు దాడి చేశారు. వాళ్ళ మీద దాడి టీఆర్పీ రేటింగ్ కోసం నెక్స్ట్ లేకపోతే నీ వ్యూవర్స్ కోసం పిచ్చివని పెట్టకు, హిందువుల్ని నిందితులు చేయకు దీంట్లో. సరే, ఆ పాయింట్ పక్కన పెడతాం. అక్కడ హరిజనవాడలో ఉన్నటువంటి ఒక్క చర్చి దగ్గరికి ఊరేగింపు రాగానే ఈ దాడి అనేది జరిగింది. హరిజనవాడ అంటే హిందువులే, అక్కడ ఉండేదంతా హిందువులే. కొంతమంది కన్వర్ట్ అయి ఉండొచ్చు కాక వాళ్ళలో కొంతమంది చేసినటువంటి దాడి, అక్కడ స్థానికులు చెప్పిన దాని ప్రకారం అక్కడ ఉన్నటువంటి కొంతమంది క్రిస్టియన్స్ చేసినటువంటి దాడి, అంతే. కంప్లైంట్ కూడా అలాగే ఉంది. ఆడ కారణం ఏంటని అడిగితే మనము డీజేలో పెడతాం చూసారా, పుడితే పుట్టాలి హిందువుగా అనేది, అది వాళ్ళు అబ్జెక్టబుల్ అని చెప్తున్నారు, అబ్జెక్షన్ అంటున్నారు కదా. ఇప్పుడు ఈ సాంగ్ మొత్తం మనము కొన్ని వేల సార్లు వినుంటాం, కొన్ని వేల సార్లు వేస్తుంటాం చాలా ఊర్లలో, ఎప్పుడు ఇబ్బంది లేదు, ఫస్ట్ టైం వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఈ లిరిక్ మొత్తం చూస్తే పుడితే పుట్టాలి హిందువుగానే ఊరు తప్ప ఇంకెక్కడ కూడా పర్వత ద్వేషం ఎక్కడ ఉండదు. ఈ సాంగ్లో రాముడి గురించి ఉంటుంది, అయోధ్య గురించి ఉంటుంది, దేశం గురించి ఉంటుంది. నెక్స్ట్ లైన్ భారతదేశ పౌరుడిగా పుట్టాలన్నట్టుగా ఉంటుంది, మంచిదే. ఇక్కడ భారతదేశాన్ని భారత మాతను అవమానించే వాళ్ళు ఇంకా ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళకి అబ్జెక్టబుల్ కావచ్చు. అది వాడికి బ్రిటిష్ ఫాదర్ కావాలి, వాడికి భారత మద్దతు. అలాంటి వాళ్ళు చేసినటువంటి దాడి ఇది. అవసరమైతే నువ్వు కూడా పెట్టుకోరా భయ్, ఏమని పుడితే పుట్టాలి క్రైస్తవుడిగా అని. నీకు ఎలా కాపీ చేయడం అలవాటే కదా, మా శ్లోకాలు మా యొక్క సంప్రదాయాన్ని కాపీ చేసి, ఈ పాట కూడా కాపీ చేసి ఎగ్జాక్ట్ క్రైస్తవుడిగా పెట్టేసుకో దాంట్లో, పుడితే పుట్టాలి క్రైస్తవుడిగా అనేది. అంత అబ్జెక్షన్ ఉంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా, వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వాలి. ఎవరికి? పిఎస్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, ఎలా మాకు అబ్జెక్షన్ ఉందండి అని. అంతేగాని ఏమంటారు దాక్కుని రాళ్ళతో కొట్టడం కాదు. ఇక్కడ మొహాలు పగిలినాయి, పిల్లలకి మొహాలు పగిలినాయి, ముక్కులు పగిలినాయి, 5గురికి తీవ్ర గాయాలని. దీని తర్వాత హిందువులు నిరసన చేశారు, రాజ్యాంగబద్ధంగా జెండాలు పట్టుకుని నిరసన తెలిపారు, అరెస్ట్ చేయమని నిరసన తెలిపారు. ఫస్ట్ పట్టించుకోవాలా, ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు వాళ్ళ మీద. తర్వాత హిందూ సంఘాల ఒత్తిడి మేరకు అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ 6 వదిలేశారు. వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. దాని మీద కూడా మళ్ళీ కంప్లైంట్ చేశాం, ఆయన పట్టించుకునే నాదుడు ఎవడో లేడు ఇక్కడ. ఎందుకు? ఇక్కడ ఉన్నటువంటివన్నీ రాజకీయ ఒత్తిళ్లే. మనకి ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ఎప్పుడైనా సరే హిందువులకి ఎప్పుడు కూడా న్యాయం జరగదు. హిందువులను సపోర్ట్ చేయమని ఎప్పుడు అనగడు ఎవడు కూడా. కాకపోతే తప్పు ఎవరుందో వాళ్ళు శిక్షించండి. ఆ పాట పెట్టుకుంటే రాళ్ళు ఇచ్చి కొట్టేస్తారా? మరి నువ్వు కూడా మా ఇళ్ళ మధ్యలోకి వచ్చి చెప్తావు కదా, మా జీసస్ని నమ్మండి, నిజదేవుడు మీరంతా పాపులు అని. మరి నీ మనోభావాలు దెబ్బతింటే మావెంత దెబ్బతినాలి? ఇప్పటిదాకా ఎన్ని వందల సార్లు వేల సార్లు దెబ్బతినాలి. మా దేవుని బట్టి నువ్వు రాయంటే మాకు ఎంత కోపం రావాలి. ఏనాడైనా అవునా నువ్వు కొట్టాడా? ఇంకొకటి ఏంటంటే ఈ 2 రోజుల క్రితం, ఈ దాడికి 2 రోజుల క్రితం కూడా అక్కడ ఉన్నటువంటి మైక్ సెట్ యొక్క వైర్లు అవన్నీ కూడా కట్ చేశారు వాళ్ళు. దాని తర్వాత ఈ యొక్క డీజే పెట్టుకుని వెళ్తుంటే మళ్ళీ రిపేర్స్ అప్పుడు జరిగేటువంటి దాడి ఇది. మీ పాటలు నువ్వు పెట్టుకుంటే మా పాటలు మేము పెట్టుకుంటాం, నీకు అబ్జెక్షన్ ఉంటే నువ్వు చెప్పుకో, మా అబ్జెక్షన్ ఉంటే మేము చెప్పుకుంటాం, దట్స్ ఇట్, అంతే. ఇక్కడ ఎవరు కూడా భయపెడితే ఎవడు భయపడ్డు, ఫస్ట్ ఒకటి గుర్తుంచుకో. అంతా నువ్వు చేసింది కరెక్ట్ పని అనిపిస్తే నువ్వు అక్కడ నుంచి పారిపోవు. ఇక మేటని మనం ఎదుర్కొందాం న్యాయబద్ధంగా. జై శ్రీరామ్.